ఇటీవలే వాస్తవాధీన రేఖ వెంబడి కీలక గస్తీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఏసి వెంబడి 2020 నాటి యథాస్థితి కొనసాగనుంది. కీలక గస్తీ ఒప్పందం అనంతరం మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. త్వరలోనే భారత్ చైనా దేశాల రక్షణ మంత్రులు సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి గత 4 ఏళ్లుగా కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్ చైనా కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా సరిహద్దుల్లో మోహరించిన ఇరు దేశాల బలగాలు వెనక్కి వెళ్లాయి. ఇరు దేశాల సైనికులు కీలక ప్రాంతాల నుంచి తమ మౌలిక సదుపాయాలు, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకువెళ్లాయి. ఇక నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి 2020 నాటి యథాస్థితి కొనసాగనుంది. భారత్ చైనాల మధ్య జరిగిన కీలక గస్తీ ఒప్పందం ద్వారా ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చని రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. 2020 జూన్ 15న తూర్పు లదాఖ్లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను వెల్లడించలేదు. చాలా నెలల తర్వాత 5గురు చనిపోయినట్లు అధికారికంగా అంగీకరించింది. ఈ ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల ఎల్ఏసి వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. అప్పటి నుంచి దాదాపు 4 ఏళ్ల పాటు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులే కొనసాగాయి. ఎల్ఏసి వెంబడి ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికేందుకు భారత్ చైనా దేశాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు కమాండర్ స్థాయి దౌత్య చర్చలు జరిగాయి. ఎన్నో చర్చలు, మరెన్నో సంప్రదింపుల తర్వాత ఇటీవలే ఇరు దేశాల మధ్య కీలక గస్తీ ఒప్పందం జరిగింది. భారత్ చైనా దేశాల మధ్య గస్తీ ఒప్పందం తర్వాత ఇరు దేశాలకు చెందిన బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లేందుకు అంగీకరించాయి. ఇప్పటికే కీలక గస్తీ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో త్వరలోనే భారత్ చైనా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, డోంగ్ జున్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా వారి మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఆసియన్ రక్షణ మంత్రుల సమావేశాలకు అనుబంధంగా వీరి భేటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆసియాలో కీలక దేశాలైన భారత్ చైనా సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తుండటంతో రానున్న కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా భారత్ చైనా దేశాల రక్షణ శాఖ మంత్రులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.